హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మరువలేని వంటలు. ఈరోజు నేను మీకు చేసి చూపిస్తున్న వంటకం దాల్చా. ఇది సాంబార్ కన్నా డిఫరెంట్గా ఉంటుంది. సాంబార్లో మనం తాలింపు వేసుకుంటాం, ఏ పప్పుతో అయినా చేసుకుంటాం, కానీ దీంట్లో శనగపప్పుతో మాత్రమే చేసుకుంటాం. తాలింపు వేయం. ఉల్లిపాయలు అన్నీ వేపుకున్న తర్వాత అందులోని కూరగాయలు వేసి వండుతాము. దీనికోసం ముందుగా శనగపప్పు నానబెట్టుకుని ఉంచుకోవాలి. చాలాసేపు బాగా నానిపోవాలి శనగపప్పు. దాని తర్వాత అందులో పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి ఉడకడానికి సరిపడా నీళ్లు కూడా పోసి కుక్కర్ మూత పెట్టి మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటాము. ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి అది పక్కన పెట్టుకుంటాము. దాని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి వేగుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తాము. అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. వేసుకోవాలనుకునే వాళ్ళు గరం మసాలా కూడా కొంచెం వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అది వేగిన తర్వాత ధనియాల పౌడర్ వేసాను. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. పసుపు, కారం, మామూలు కారం వేసాను, పచ్చికారం. తర్వాత నేను చేసుకున్న మసాలా కారం కూడా వేసాను. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇంకా మనం సాల్ట్ వేయలేదు. ఇప్పుడు కూరగాయ ముక్కలు వేస్తాం. ముందు ఫస్ట్ టమాటాలు వేస్తున్నాను. మెత్తగా చాప్ చేసుకున్నది వేసాను. బాగా గుజ్జుగా అవుతాయని చెప్పి సన్నగా కోసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసాము. దాని తర్వాత ఆనపకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు కూడా వేసేస్తున్నాము. వేసేసిన తర్వాత వీటికి ఉప్పు ముందు సాల్ట్ వేయలేదు కాబట్టి పైనుంచి మొత్తం కూరగాయ ముక్కలకి పట్టేలాగా ఒక పెద్ద స్పూన్తో సాల్ట్ తీసుకొని జల్లుకుంటూ వేస్తాము. పైనుంచి ఇలా జల్లుకుంటూ వేస్తే మొత్తం అన్నిటికీ పడుతుందన్నమాట. దాని తర్వాత ఆయిల్ కూడా మొత్తం అంతా పట్టేలాగా పైనుంచి ధారగా ఒక గిన్నెతో చుట్టూ తిప్పుకుంటూ వేస్తాము. మొత్తం ముక్కలకి అంటేలాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి ముక్కలు. ఇప్పుడు వాటర్ ఏం వేయలేదు మనం. ఈ కూరగాయ ముక్కల్లోనే వాటర్ దిగాలని చెప్పి మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచేసాము. తర్వాత మూత తీసి చూసుకున్నప్పుడు దాని వాటర్ దిగుతుందనమాట. చూసారా ఎంత వాటర్ దిగిందో. ఇట్లా కూరగాయల్లోనే దిగిన వాటర్తో మగ్గబెట్టుకుని మనం వండితే చాలా టేస్ట్గా ఉంటుంది. ముందే వాటర్ పోసేయకూడదు, అవసరాన్ని బట్టి మాత్రమే పోయాలి. కూరగాయలు ఉడకకపోతేనే కొంచెం కొంచెం పోసుకుంటూ ఉడకబెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ ఆనపకాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయో అప్పుడే ఉడికినట్టు అనమాట. లేకపోతే పచ్చిగా ఉన్నట్టు. ఇలా తెల్లగా గట్టిగా కనిపిస్తుంటే పచ్చిగానే ఉన్నట్లు. దానికోసం ఇంకా ఉడకలేదు కాబట్టి నేను మళ్ళీ వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి బాగా మరగనిచ్చి చూసుకొని అప్పుడు ఉడికిపోతే కనుక నేను ఉడికిపోయినాయి అని చెప్పి అప్పుడు పులుపు వేసుకుంటాము. చింతపండు కావాలనుకున్న వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు. నేను ఉడికిపోయినాయి కదా, చూసారు ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు వేయాలి. ముందు మనం పులుపు వేసామంటే కూరగాయలు ఉడకవు కాబట్టి ఉడికిపోయిన తర్వాతే వేయాలి. చింతపండు వేసుకుని చేసుకోవచ్చు. నేను ఈరోజు మాత్రం నిమ్మకాయతో చేస్తున్నాను. దీనికోసం 2 నిమ్మకాయలు కోసి పెట్టుకున్నాను. ఈ 2 నిమ్మకాయల రసం మొత్తం పిండేస్తున్నాను. పిండిన తర్వాత ముక్కలకి పులుపెక్కేలా కాసేపు అలాగే ఉంచుతాను అనమాట. కొత్తిమీర కూడా వేసేసి ఇంకొంచెం వాటర్ పోసి ఈ మరిగేలా స్టవ్ మీదే ఉంచి ఇప్పుడు మనం మన కుక్కర్ మూత తీసి చూసుకున్నాము. ఇది బాగా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుంటాము. ఘాటు ఎక్కువైపోతుందని నేను ఇందులో ఉన్న పచ్చిమిరపకాయలు తీసేసాను. కావాలనుకునే వాళ్ళు ఉంచుకోవచ్చు, ఘాటు తినేవాళ్ళు అయితే. ఆ పేస్ట్ ఇప్పుడు మనం ఈ మరుగుతున్న పులుసులో వేసేస్తాం. తీసి చక్కగా మిక్సీ గిన్నె కూడా కడిగేసి ఆ వాటర్ కూడా పోసేస్తాము. పులుసు ఇంకా చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మరుగుతున్నప్పుడు మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పప్పు కలిపాం కాబట్టి ముందు కూరగాయ ముక్కలు సరిపడా వేసాము. ఇప్పుడు పప్పుకు సరిపడా కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఇంకా కొంచెం వేసుకోవాలంటే వేసుకోవచ్చు. 2-3 స్టెప్స్లో వేసుకుంటే కొత్తిమీర బాగుంటుంది. స్టార్టింగ్లో మళ్ళీ మధ్యలో రోజు వీడియో కోసం నేను చెప్పాలనుకున్న మంచి మాట ఏంటంటే, మంచితనం అనేది ఏ ఖర్చు లేకుండానే ఎన్నో సమకూర్చగలిగే ధనం. మంచితనం మనసుల యొక్క బాంధవ్యానికి అవసరమైన అనుసంధానం. ఈ డిష్ మీకు చేసి చూపించాను కదా, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసి చూసి మీకు ఈ టేస్ట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేయండి.
లైక్ కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్. ఇక ఉండనా మరి, బాయ్.